బీబీనగర్ ప్రజలందరికీ ఈరోజు తెలియజేసేది ఒకటే విషయం. స్థానిక సంస్థలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి పంజాల శ్రీనివాస్ గౌడ్ని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. మొదటగా మేము ప్రచారంలో భాగంగా ఈరోజు సంజీవయ్య కాలనీలో తిరుగుతున్నాము. ప్రజలందరూ మాకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ శ్రీనివాస్ గౌడ్కి ఆశీర్వాదం ఇస్తున్నారు. యువతంతా మాయంబడి ఉన్నది. పెద్దల సహకారంతో, పెద్దల దీవెనతో మేము ప్రచారంలో ముందుకు పోతున్నాము. ప్రత్యర్థులు అనుకుంటే ఇలా టీఆర్ఎస్కి ఉన్న ప్రత్యర్థులు ఎవరు ఏందనేది ప్రజలందరూ, భీమవరం ప్రజలందరికీ తెలుసు. ఇలా ఏదో పూట గడుపుకోనికి వేరే మాటలు చెప్పుకుంటా ఈ కరప్షన్ చేసి ఎక్కడెక్కడ ఏ కరప్షన్ చేసింది ఏం సంగతి అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఎక్కడెక్కడ పోతారు, ఏ కంపెనీల కాడ ఏం చేసింది అనేది భీమవరంలో ప్రతి ఒక్కరు తెలుసు. అది ప్రజలే రేపు 14వ తారీఖు రోజు 4 గంటలకు ప్రజలే అది తీర్పిస్తారు. దాన్ని మనసులో పెట్టుకుని భీమవరం ప్రజలందరూ కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు చూసి ఓటేయాలని చెప్పి ప్రాధాన్యపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో మంచి యువకుడు, చదువుకున్న వ్యక్తి, తెలివి కలవాడు, అందరితోటి కలుపుకునే వ్యక్తి కాబట్టి శ్రీనివాస్ గౌడ్కి మీరు ఆశీర్వాదం ఇచ్చి మంచి మేయర్తోటి గెలిపించాలని చెప్పి కోరుకున్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి 14 మంది వార్డు మెంబర్లు ఆచితూసి అందరినీ ప్రతి ఒక్కరిని మంచిగా కష్టపడేటోళ్ళని, పబ్లిక్ సేవ చేసేటోళ్ళని, అన్ని కేటగిరీలకు వెళ్ళి అన్ని కులాలకు సమారకంగా ఉండేటట్టు నిలబెట్టాము. వారికి కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. మీ అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి నిలబెట్టినటువంటి వార్డు మెంబర్లకు అత్యధిక మెజార్టీతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి కోరుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కడితేనే పనులు అవుతాయి. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు జనరల్ ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానాలు కూడా ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటూ సన్న బియ్యం అయితేంది, రేషన్ కార్డు అయితేంది, ఉచిత బస్ అయితేంది, ఉచిత కరెంట్ అయితేంది, ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా చేసుకుంటూ ఫ్రీ కరెంటు కూడా మంచి స్పందన వచ్చింది. సన్న బియ్యం ఈరోజు ప్రతి ఒక్కరు 90 నుంచి 100% మా ప్రజలు ప్రతి ఒక్కరు బియ్యం తింటున్నారు. ఇంతకుముందుకు ఇచ్చే దొడ్డు బియ్యం 10% మంది కూడా తినకపోయేది. అవి ఏమన్నా కంపెనీలో లిక్కర్ కంపెనీలో పోయేది. అటువంటి మంచి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే రాబోయే రోజులలో కూడా ఇంకా మంచి సంక్షేమ పథకాలు చేసి ప్రజలందరినీ సంతోషపరిచి మంచి బాటలు చేసి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. వీరందరూ పంజాల శ్రీనివాస్ గౌడ్తో పాటు మా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి 14 మంది వార్డు మెంబర్లకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటాం.